హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ స్పందనాస్ లైఫ్. దిస్ ఈజ్ all in Hyderabad on the way to Charminar from Panjagutta. So these are some of the clicks on the way. మార్నింగ్ నేను 11 o'clock బయలుదేరా. సో ఫ్రమ్ దట్ టైమ్ బిజీ రోడ్స్ అనమాట. ఆ టైంలో కూడా ఐ థాట్ లెట్ మీ గో ఎర్లీ అండ్ కమ్. సో ప్రిపరేషన్స్ ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ ఓలా ఆటో, ఎందుకంటే నాకు కొంచెం ఓపెన్గా ఉంటుంది, చూడటానికి బాగుంటుంది అని చెప్పేసి. ఇదంతా కూడా ఈ ఫ్లాగ్ కనిపిస్తున్నదంతా కూడా ముజంజాహీ మార్కెట్ అనమాట. ఇక్కడ ఈవినింగ్ ఆఫ్టర్ 5 o'clock యూ విల్ గెట్ ద బెస్ట్ ఫ్లేవర్ ఆఫ్ ఐస్ క్రీమ్స్. any kind of flavor you will get here. So this place is particularly famous for ice creams. This is also on the way to Charminar. ఇంకా చార్మినార్కి చుట్టుపక్కల గోల్కొండ ఫోర్ట్, సలాజా మ్యూజియం, ఫల్క్నామా ప్యాలెస్ కూడా ఉన్నాయి. అండ్ యూ కెన్ సీ హియర్ కరాచీ బేకరీ విచ్ ఇస్ వెరీ ఫేమస్ ఇన్ హైదరాబాద్. సో ఈ ట్రాఫిక్ అంతా ఎంజాయ్ చేస్తూ చూస్తూ, బిజీ పీపుల్, బిజీ రోడ్స్, కోవిడ్ వచ్చిన తర్వాత కూడా ఇంత హ్యూజ్ ట్రాఫిక్ అంటే ఇట్స్ రియల్లీ అమేజింగ్ టు సీ. అండ్ పీపుల్ ఆర్ టేకింగ్ సర్టన్ ప్రికాషన్స్, బట్ స్టిల్ కొంతమంది నేను అబ్జర్వ్ చేశాను వితౌట్ మాస్క్. But whenever we go outside we have to be very careful because our health is our main priority. ఇది ఆల్మోస్ట్ వీ ఎంటర్డ్ ఇన్ టు ద చార్మినార్ దగ్గర వరకు అయితే మాత్రం ఎటువంటి వెహికల్స్ కూడా వెళ్ళవండి. ఎనీ 4-wheeler 2-wheelers ఏవైనా సరే చార్మినార్కి కొంచెం యువతలనే ఒక 100 feet యువతలనే మనం పార్క్ చేయాలి. సెక్యూరిటీ కంపల్సరీ ఉంటుంది, బార్కెట్స్ అవి ఉంటాయి. సో around the Charminar, that area, the monument is very much highly protected. So don't expect that you will reach until the end of the Charminar అండి. నేను ఇదంతా ఆటో నుంచి తీసాను. సో లిటిల్ బిట్ ఇట్ ఈస్ మూవింగ్ లైక్ రైట్ జస్ట్. అండ్ ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా చార్మినార్కి 4 వైపులా కూడా ఎంట్రన్సెస్ అనేవి పెద్ద పెద్ద ఎంట్రన్సెస్ ఆర్చ్ టైప్లో. అండ్ ఈ సూక్ ఏరియా, నెక్స్ట్ షాపింగ్ అంతా కూడా కంప్లీట్లీ మానిటర్డ్ అండి. కంప్లీట్ సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ. సో ఎనీ హెల్ప్ మనకు అర్థం కాకపోయినా తెలియకపోయినా కూడా వీ క్యాన్ అప్రోచ్. అట్ ద సేమ్ టైమ్ ద హైదరాబాదీస్ ఆర్ వెరీ గుడ్ అండి. ఇక్కడ మనకి ఏం తెలియకపోయినా సరే గబుక్కుని చెప్తారు. దే స్పీక్ హిందీ, ఆ లిటిల్ బిట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. వాళ్ళ తెలంగాణ యాసలో మాట్లాడతారు, హైదరాబాదీ లాంగ్వేజ్. సో ఇక్కడ హిందీ కొంచెం గమ్మత్తుగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇట్స్ వెరీ గుడ్ టు స్పీక్ విత్ దెమ్. ఇవంతా కూడా షాపింగ్ ఏరియా అనమాట అండి. ఆన్ బోత్ ద సైడ్స్ మనకు అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి, లైక్ యాక్సెసరీస్ అన్నీ. ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ బార్గెనింగ్ దెన్ యూ కెన్ ఎంజాయ్ మోర్ షాపింగ్ అండి. ఇక్కడ బార్గెన్ చేయడం తెలుసుంటే మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు షాపింగ్ అంతా కూడా. ఇదంతా కూడా కింద చుట్టుపక్కల. సో పైకి ఎక్కడానికి కూడా ఉంది మనకి వే, పర్మిషన్ కూడా ఉంటుంది. సో వీ హ్యావ్ టు బై ద టికెట్ ఫర్ ఇట్. పైకి వెళ్ళాలి, ఎక్కాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా మనం టికెట్ తీసుకోవాలి. పదండి ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం, పైనుంచి వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. స్పెషల్లీ చిన్నపిల్లలు కానీ ఎల్డర్స్ ఎస్పెషల్లీ డు నాట్ రికమెండ్ అండి, ఎందుకంటే చాలా చిన్న నేరో వే ఇది. అట్ ద సేమ్ టైం ఎక్కేటప్పుడు దిక్కేటప్పుడు కూడా ఇట్ విల్ బీ వెరీ స్లిప్పరీ అనమాట. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. సో కమ్ లెట్స్ గో అండ్ వాచ్ ఫ్రమ్ అప్స్టేర్స్ ఆల్సో హౌ ఇట్ లుక్స్ లైక్. సో దిస్ ఈజ్ ద వే టు గెట్ ఇన్ టు ద చార్మినార్ అండి. ఇవన్నీ దాటుకుని వెళ్ళి వీ హ్యావ్ టు పర్చేస్ అవర్ టికెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ కాస్ట్ 25 rupees పర్ ఈచ్ పర్సన్ అండి. సో దిస్ వన్ ఈజ్ వ్యాలిడ్ ఈవెన్ టు గో అప్ స్టేర్స్. ఇక్కడ టికెట్ పైన బార్ కోడ్ స్కాన్ చేసి మనల్ని పైకి వెళ్ళడానికి అనుమతిస్తారండి. సో ద స్టెప్స్ ఆర్ వెరీ నారో అండ్ వెరీ స్లిప్పరీ అండ్ ఇట్స్ వెరీ డార్క్ ఆల్సో ఇన్సైడ్. సో పిల్లలు పెద్దోళ్ళు కానీ వెళ్ళేటప్పుడు మాత్రం దే హ్యావ్ టు టేక్ ఎక్స్ట్రా కేర్.
బట్ వన్స్ మన పైకి రీచ్ అయిన తర్వాత ఇట్స్ రియలీ వర్త్ టు సీ ద వ్యూ అండి. ఫ్రమ్ ఆల్ ద సైడ్స్ అక్కడ నుంచి మనకి చక్కగా మస్జిద్ కూడా కనిపిస్తుంది, జమా మసీద్ కనిపిస్తుంది. అంత పాపులేషన్ అండ్ అన్నీ కూడా షాపింగ్ ఎవ్రీథింగ్ అంతా కూడా వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇదంతా చార్మినార్ లోపల కింద, అండ్ ఇదంతా ఇప్పుడు పైకి వెళ్ళే దారి అనమాట పైన. సో పైనుంచి ఇదంతా ఎలాగ కనిపిస్తున్నది, ఎలా కనిపిస్తుంది అనేసి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో దీస్ ఆర్ ద narrow steps what I told you before. So you have to be very very careful. సో చిన్న చిన్న స్టెప్స్ కొంచెం హైట్గా కూడా ఉన్నాయండి ఇవి. అండ్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. పైకి ఎక్కిన తర్వాత వ్యూ చూడండి ఎంత బాగుందో. 4 ఫ్లోర్స్ కూడా మీకు ఈ వీడియో మొత్తంలో చూపిస్తాను నేను. సో వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. ఇవన్నీ కూడా వెళ్ళడానికి దారిలో అటువైపు ఇటువైపు అన్నీ కూడా ఇక్కడ సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ రాసున్నాయి. గోడల పైన స్క్రిబుల్ చేయకూడదు, వేర్ టు గో అండ్ హౌ టు సీ అనేసి అన్నీ కూడా ఉన్నాయి. పైన కూడా సెక్యూరిటీ ఉన్నారు ఇక్కడ. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కొంచెం కొంచెంగా చార్మినార్ పగిలిపోతూ ఉందండి. ఆ పగిలిపోయిన వాటిని ఎట్లాగా మళ్ళీ వాళ్ళు రినోవేట్ చేస్తున్నారు, కన్జర్వేషన్ మెథడ్స్ అవన్నీ కూడా రాస్తారు. ఇంక ఈ చార్మినార్ ఏంటి, ఈ చార్మినార్ అంటే 4 మినార్స్ అనమాట. చార్ అనేది హిందీ వర్డ్. సో చార్ మినార్స్ మీన్స్ 4 మినార్స్ అనమాట. ఆ 4 మినార్స్ 4 సైడ్స్లో కూడా క్లాక్స్ ఎవరెవరు పెట్టారు, ఇక్కడ ఏమేమి దొరుకుతాయి, ఏమి ఫేమస్, హౌ ఇట్ ఈజ్ లైక్ అని దానిపైన అన్నీ కూడా రాసి పెట్టారు అక్కడ. సో వీ కెన్ రీడ్ ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు నో అబౌట్ ఇట్. నేనైతే పిక్చర్స్ తీస్తాను, నేను ఈ వీడియో ఎండింగ్లో అవి నేను మీకు ఇస్తాను. సో యూ కెన్ గో త్రూ దాట్. ఇదంతా పైన చాలా విజిటర్స్ ఉన్నారండి. పైన కూడా పైనుంచి ఫొటోస్ సెల్ఫీస్ తీసుకోవడం అదంతా కూడా, ఇవన్నీ కూడా రకరకాల డోర్స్. నెక్స్ట్ పైనుంచి కిందకి చూస్తే ఎలా ఉంటుందన్నది ఈ వ్యూ అనమాట. సో ఇక్కడ లాట్ ఆఫ్ పిజన్స్ అయితే మాత్రం ఉన్నాయండి లోపల బరోస్లో. సో ఇట్స్ రియల్లీ గుడ్ టు ఎంజాయ్. ఇది పైన సీలింగ్ అండ్ చుట్టూరు అన్నీ కూడా ఇట్లాగా కనిపిస్తాయి అన్నమాట. మొత్తం చార్మినార్ చుట్టూరు కూడా, అంటే చార్మినార్ ఇట్లాగా స్క్వేర్ లాగా అయితే ఉంటుంది, బట్ పైనుంచి చూస్తే మాత్రం ఇట్ లుక్స్ లైక్ రౌండ్గా సర్కిల్గా ఉన్నట్టు అనిపిస్తుంది చుట్టూరు కూడా. ఇది ఎంత పురాతనమైన మాన్యుమెంట్ అయినప్పటికీ కూడా అండి, మనం కూడా మన వంతు ఎంతైనా ఉంటుంది. సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఇట్. ఇది మనకి సంబంధించిన మాన్యుమెంట్, మన ఇండియాది కాబట్టి మనం ఎక్కినప్పుడు ఆ పైన గోడల పైన మన పేర్లు ఏదో చిరస్థాయిగా ఉండిపోవాలని మనకి సంబంధించిన వాళ్ళే మన బిలవర్డ్ నేమ్స్ అక్కడ పైన అయ్యి రాయొద్దండి. కంప్లీట్లీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. సో యూ బీ కేర్ఫుల్. సెక్యూరిటీ వాళ్ళు చూస్తే మాత్రం మిమ్మల్ని తప్పనిసరిగా కిందకి గెంటేస్తారు, ఇంకా అక్కడ నుంచి అలౌ చేయరు మీరు చూడడానికి. సో try to be careful if you are with the children or with your elders. So be extra careful with them అండి. పైనుంచి కిందకి చూస్తున్న వ్యూ ఇది. పైన అన్ని కారిడార్స్లో అనమాట, అన్ని వైపులా కారిడార్స్. అండ్ ఆ కారిడార్స్కున్న సీలింగ్ అది ఎలా ఉంది ఏంటి, మధ్య మధ్యలో పెద్ద పెద్ద తలుపులు చిన్న చిన్న తలుపులు కూడా ఉన్నాయి. సో నాకు ఎందుకైనా మంచిది తీయాలి అని అనిపించి సో నేను తీసాను. మీకు బోర్ కొడితే యూ కెన్ స్కిప్ ద వీడియో. పైనుంచి 4 వైపుల నుంచి కూడా షాపింగ్ కారిడోర్స్ ఎట్లా కనిపిస్తున్నాయి అన్నది కూడా యూ కెన్ వాచ్ ఇన్ దిస్ వీడియో అండి. ఇట్స్ రియల్లీ గుడ్ టు విజిట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం. మీరు హైదరాబాద్ వస్తే మాత్రం డెఫినెట్గా మిస్ అవ్వకుండా తప్పనిసరిగా చూడండి. సీరియస్లీ యూ విల్ ఎంజాయ్ ద వ్యూస్ ఓవర్ హియర్ అండ్ ద సరౌండింగ్స్, ద షాపింగ్ అండ్ ద నియర్ బై ప్లేసెస్ అండ్ ఎవ్రీథింగ్.
డిజైన్ చేసి డెకరేట్ చేస్తారు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, స్పెషల్లీ లేడీస్, స్పెషల్లీ గర్ల్స్, దే నెవర్ మిస్ టు పర్చేస్ సమ్ బ్యాంగిల్స్ అండి. చాలా చాలా అందంగా ఉంటాయి. అండ్ ఇక్కడ అన్ని చిన్న చిన్న వస్తువులు ఏవైనా కూడా దొరుకుతాయి. స్పెషల్లీ ఇక్కడ లిటిల్ బిట్ కిందకి వెళ్ళిన తర్వాత కొంచెం లిటిల్ బిట్ ఫార్ అవే నియర్ ద మస్జిద్ ఐ ఫౌండ్ వన్ కాయిన్స్ వెండర్ అండి. కరెన్సీ, కాయిన్స్, కలెక్టబుల్స్ అన్నీ కూడా ఇవి చాలా పురాతనమైనవన్నీ. నాకు స్పెషల్లీ ఐ హ్యాడ్ ఎ హాబీ టు కలెక్ట్ ఆల్ ద కాయిన్స్. నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. ఇవన్నీ కూడా పురాతనమైన నాణాలు అనమాట, రాళ్ళ నాణాలు టైప్. ఇవన్నీ అతను అమ్ముతాడు. మనకి ఏం డబ్బులు కావాలని, ఈవెన్ ఫారెన్ కరెన్సీ, ఫారెన్ కాయిన్స్, ఇండియన్ కాయిన్స్, ఇండియన్ ఓల్డ్ కాయిన్స్ అన్నీ కూడా అవైలబుల్ ఇక్కడ. సిన్స్ ఐ హ్యావ్ ద ఇంట్రెస్ట్, ఐ టుక్ లిటిల్ బిట్ మోర్ టైమ్ ఓవర్ హియర్. చూడటం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇది వెండితో కలిసి ఉన్నది, లేకపోతే అల్యూమినియంతో కలిసి ఉన్న కాయిన్స్ అన్నీ చూపిస్తూ ఉన్నాడు అనమాట. ఎంత ఓల్డ్ ఏంటనేది ఒక్కొక్క కాయిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అతను. ఈజ్ వెరీ టాలెంటెడ్ అండ్ ఇంటెలిజెంట్ గాయ్. సో I took little time to have a chit chat with him to ask and know about all the coins. I have few coins and currencies అండి, నాకున్నాయి, నేను కలెక్ట్ చేసినవి ఇది వరకు. బట్ వెన్ ఐ గెట్ టైమ్ నేను అవి స్పెషల్గా వేరే పర్టికులర్ లాక్ చేస్తాను. నాకైతే మాత్రం 5 పైసల నుంచి నాకు గుర్తుంది నేను వాడడం. కానీ దానికి ముందు ఇంకా అణాలు అనేవి కూడా ఉండేవన్నమాట. ఒక అణ, క్వార్టర్ అణ, అట్లాగా అణాలు కూడా చెల్లుబాటులో ఉండేవి పురాతనంలో. అవి నాకు తెలియదు. బట్ ఐ హ్యావ్ సమ్ కాయిన్స్. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. సో నేను కూడా కొన్ని కొనుక్కున్నాను ఇక్కడ నుంచి, నాకు లేనివి కలెక్టబుల్స్. అండ్ ఇది మస్జిద్కి వెళ్ళే దారి, జమా మస్జిద్కి వెళ్ళే దారి. ఇక్కడ జమా మస్జిద్ అయితే మాత్రం డ్యూ టు కోవిడ్ రెస్ట్రిక్షన్స్ వెళ్ళడానికి అలౌడ్ లేదండి. బిఫోర్ అయితే ఉండేది, నేను చాలాసార్లు లోపలికి వెళ్ళి విజిట్ చేశాను. బట్ పర్టికులర్లీ అట్ దిస్ టైమ్ దే డిడ్ నాట్ అలౌ, సో ఐ కుడ్ నాట్ మేక్ ఎనీ వ్లాగ్ ఓవర్ హియర్. బట్ అవుట్ సైడ్ అయితే చూడొచ్చండి. ఎవరైనా ప్రేయర్ చేసుకోవడం, నమాజ్ చదువుకోవడానికి వెళ్ళాలంటే మాత్రం ద సెక్యూరిటీస్ అలౌవింగ్ దెమ్ ఓన్లీ టు ప్రే. అదర్ దెన్ దట్ ఇంకా వేరే ఎవరికి కూడా అలౌడ్ అయితే లేదనమాట. కంప్లీట్లీ ప్రొహిబిటెడ్ అండ్ రిస్ట్రిక్టెడ్.